ఒక మాట చెప్పేవాళ్ళు. మరి మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఈ నవంబరు ఈరోజు 30వ తారీఖుకి మనం వచ్చేసాం. ఇంకా ఈరోజు సాయంత్రం అది కొంచెం సమయం అయిపోగానే అందరూ పడకలకి వెళ్ళిపోతాం. లేదని ఏం చూస్తామంటే డిసెంబర్ 1వ తారీఖుని లెక్కేసుకుంటాం. ఇప్పుడు తమ్ముడికి ఉద్యోగం చేసి వేసుకోవడం మనకు కనపడుతున్నాడు. అది ఏం చేస్తాడంటే మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖు నుండి మొదలేసుకుని మళ్ళీ 30వ తారీఖు ఎప్పుడు అవుద్ది, ఆయన జీతం ఏటీఎంలో ఇప్పుడు పడుతుందని ఆలోచన చేస్తాం. అంటే ఒక ఉద్యోగస్తుడికి తను చేసిన పరిదినాలకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి తనకు రావాల్సినటువంటి పైకం అనేటువంటి ఆ డబ్బుల్ని అతను ఏం చేస్తాడంటే నేను చేసిన పని దినాలన్నీ నాకు రావాల్సినటువంటి విధానం ఎంత అని ఉద్యోగస్తుడికి అతను లెక్కేసుకుంటాడు. ఉద్యోగస్తులకి సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంక్రిమెంట్లని, బోనస్లని, డిఏలని కలుపుతారు. ప్రభుత్వాన్ని ప్రేమించి ఈ సంవత్సరం మళ్ళీ ప్రేమించి ఈ పండుగ సందర్భంలో ఇలా చేసిందని ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే హర్షిస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వాన్ని ఘనంగా చెప్పుకునే వారిగా ఉంటారు. ఎందుకంటే సంవత్సరం అంతా చూసి ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరంలో ఉన్న విధానాన్ని, అటెండ్స్ అయినటువంటి విధానాన్ని, వారు ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నదాన్ని అంతటిని కూడా జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏం చేస్తారు, లెక్క చూస్తారు. ఆ లెక్కను బట్టి వారికి ఏమి ఇస్తారంటే ప్రతిఫలం డిఏ రూపంలో వస్తుంది, ఇంక్రిమెంట్ రూపంలో వస్తుంది. అంటే జీతం ఉన్నదానికి ఆ ఇంక్రిమెంట్ డిఏ కలవగానే మళ్ళీ ఏమవుతుంది తమ్ముడు, మళ్ళీ పెరుగుద్ది. శాంతికి ఈ నెలలో జీతం ఎంత అని తెలుసు అనుకో, వచ్చే నెలలో ఎక్కువ తీసుకుంటున్నాడు. ఎలా కలిసింది అంటే ప్రభుత్వం అతను ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి అతనికి ఏం చేసిందంటే డిఏ ఇంక్రిమెంట్ రూపంలో జీతం ఎక్కువ వచ్చేటట్లుగా ప్రతి నెల వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కలుపుతాడు, ప్రతి నెల వస్తుంది. ఈ రీతిగా ఉద్యోగస్తులకు కలుపుతుంది. వ్యాపారం చేసేవారు అనుకోండి, వాడి వ్యాపారం వాడికి ఉన్నటువంటి దాంట్లో పెట్టుబడి పెట్టి వారు వ్యాపారం చేసినప్పుడు సంవత్సరం చివరిలో ఏం చేస్తారంటే తప్పుకోకుండా మనం పెట్టిన పెట్టుబడి ఎంత, మనకు వచ్చిన లాభం ఎంత, నష్టం ఎంత, ఇంకెంత పెట్టుబడి చేయాలని వారు ఏం చేస్తారంటే లెక్క చూసుకునే వారుగా ఉంటారు. ఇప్పటి వరకు దేవుడు మనల్ని ప్రేమించి జనవరి 1వ తారీఖులో మొదలయ్యి ఎక్కడికి వచ్చేసామంటే మనం అక్టోబర్ ముగించుకున్నాం, నవంబర్ ముగించుకునేటువంటి శుభదినానికి వచ్చేసాం. అంటే ఇంకొక నెల మాత్రమే మనకి ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఈ నెల రోజుల్లో నిన్ను నువ్వు, నన్ను నేను, మనలను మనం తప్పుకోకుండా ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. మన లెక్క మనం చూసుకోవాలి. మన లెక్క అంతటిని చూసి జవాబుగా మనకు ప్రతిపాదించేది ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే ఏం చేస్తారంటే తప్పుకోకుండా డిసెంబర్ 31వ తారీఖు అయిపోగానే 2026లోకి నువ్వు వెళ్ళాలా, నేను వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసేటప్పుడు